హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మనము హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాము. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ సామలను తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏ చిరుధాన్యాలు ఉంటే అవి తీసుకోవచ్చండి. తర్వాత 1 కప్పు వరకు రాగులను తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు మినపగుళ్ళను కూడా తీసుకున్నాను. ఇలాగా బియ్యం అయితే వాడట్లేదండి నేను ఇక్కడ. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకొని ఇవి బాగా ఒక 3-4 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక 8 అవర్స్ వరకు మంచిగా నానబెట్టుకోవాలి. పొద్దున కడిగి పెట్టుకుంటే మనం సాయంత్రానికల్లా మంచిగా నానిపోతాయి. అలాగే ఇక్కడ నేను నానబెట్టుకున్న తర్వాత ఇలాగా ముందు మనము గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఇలాగా అటుకులను నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. తర్వాత ఈ మినపప్పును ఈ 8 అవర్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా కూడా ఉండకూడదు. తర్వాత ఇందులోకి కొద్దిగా అటుకులను కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంత పిండిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని మనము ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇక్కడ ముందైతే సాల్ట్ వేయకూడదు. ఇలాగ ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. తర్వాత ఇది పొద్దున కల్లా మంచిగా పర్మనెంట్ అయి ఉంటుందండి. ఇలాగా మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దోసపిండి మనకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము దోసకు రెడీ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని, ఏదైనా ప్యాన్ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇలాగా మనము ఒక 2 గరిటెలు తీసుకొని దోస ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అయిన దోస రెడీ అయిపోతుంది. మీ దగ్గర కారం ఉంటే కారం వేసుకోవచ్చు, ఆనియన్స్ ఉంటే ఆనియన్ ఏవైనా వేసేసుకోవచ్చండి. మంచి క్రిస్పీ అయిన దోశ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో మంచి హెల్దీగా ఉంటుంది. బియ్యం కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.